నమస్కారం అండి. ఈరోజు మనం కుండలిని సాధన బీజాక్షరాలు రంగులు ఊహించుకుని చేద్దాము. సులభంగా మనకి నచ్చిన ఆసనం అంటే పద్మాసనంలో కానీ లేదా సుఖాసనంలో కానీ లేదా వజ్రాసనం, సిద్ధాసనం, ఏదైనా మీకు నచ్చిన ఆసనంలో కూర్చుని మీకు చేయగలిగింది వెన్నుముక నిటారుగా నిలబెట్టి కూర్చోవాలి. అది ముఖ్యం అన్నమాట. వెన్నుముక నిటారుగా ఉండాలి. తల ఈ మొత్తం ఈ తల కూడా వంకర లేకుండా స్ట్రైట్గా ఉంటే మంచిది. ముద్ర ఒక్కొక్క చక్రానికి మనకున్న షట్ చక్రాలు ఉన్నాయి కదండి, ప్లస్ 7వ చక్రం సహస్రార చక్రం. సో ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ముద్ర ఉందని తెలుసుకున్నాం. ఒక్కొక్క ముద్రలో ఒక్కొక్క రంగు ఊహించుకుంటూ ఇప్పుడు చేస్తాను. ఇది ఒక సంగ్రహం లాంటిదన్నమాట. కుండలిని యోగ సాధనలో నేను చేయబోయేది ఇప్పుడు ఒక జస్ట్ ఒక చిన్న సమ్మరీ, అంటే ఒక సారాంశం లాంటిది. సో మొట్టమొదటి మూలాధార చక్రం వెన్నుముక అడుగు భాగంలో, అంటే ఇప్పుడు మన గుదస్థానము మూత్రద్వార స్థానానికి మధ్య ప్రాంతంలో ఈ మూలాధార చక్రం ఉంటుంది. దీనికి బీజాక్షరం లం, అంటే హిందీలో రాస్తాం కదండి, దాన్ని దేవనాగరి లిపి అంటారు. దేవనాగరి లిపిలో రాసే లం అనే బీజాక్షరము తోటిపాటు మనం ఎరుపు రంగుని ఊహించుకుంటూ, మనసులో ఎరుపు రంగుని లం అనే అక్షరం మీద ఊహించుకుంటూ పైకి ఒక 2 నిమిషాలు లం అనే అక్షరాన్ని చెప్తాం అన్నమాట. చూడండి, దీనికి ముద్ర మనకి పృథ్వీ ముద్ర. పృథ్వీ ముద్ర అంటే డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అవన్నీ తర్వాత ముందు ముద్రలు చెప్పేస్తాను, తర్వాత వాటి ఉపయోగాల గురించి నేర్చుకుందాం. ఇదిగోండి, ఏం చేయాలంటే పృథ్వీ ముద్ర అంటే ఈ బొటకన వేలు చూపుడు వేలు 2 కలిపి ఉంచుతాం అన్నమాట. కలిపి ఉంచి కూర్చుని కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుని లం ఊపిరి పీల్చుకుని పూర్తిగా పొట్ట బయటకు వచ్చేలాగా ఊపిరి పీల్చుకుని లం 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 పూర్తిగా ఊపిరి పీల్చుకుంటాం. గుదస్థానాన్ని బిగించి బొడ్డుని పైవైపుకి లాగి గొంతుని ఇలా పెడతాము. ఊపిరి లోపలే ఉండిపోతుంది. దీన్ని మహాబంధం అంటారు. కొంచెంసేపు ఉండి బంధాన్ని కంఠాన్ని ముందు మామూలు పొజిషన్ తీసుకొచ్చి పొట్ట మామూలుగా తీసి గుదస్థానాన్ని కూడా బిగించింది వదిలేసి, ఇది మన మొదటి చక్రం యాక్టివేషన్ మనం చేయగలిగినంత సేపు చేయొచ్చు. బ్యాలెన్స్డ్ టైం అంటే మీరు ఎన్ని నిమిషాలు కూర్చుందాం అనుకుంటున్నారో డివైడెడ్ బై 7 వేసుకోండి. అంటే మనం అది ఎన్ని నిమిషాలు కూర్చుందాం అనుకుంటున్నాం దాంట్లో 7వ వంతు భాగం మూలాధార చక్రానికి. తర్వాత వచ్చే చక్రము